ఓపెన్ ఉండడం మంచిది కాదు వాస్తవమ్మ. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటేనమ్మా, మన గృహ నిర్మాణంకి ఒక ఈశాన్యం ఉంటుంది జనరల్గా. కాంపౌండ్ వాళ్ళకి అంటే ప్రాకారానికి ఒక ఈశాన్యం ఉంటుంది, గృహ నిర్మాణానికి ఒక నైరుతి ఉంటుంది, చుట్టూ ప్రాకారానికి ఒక నైరుతి ఉంటుందన్న. ఎలాగో గృహ నిర్మాణానికి మనం అక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా మనం ఏం చేస్తాం, అది మూతతో ఉంటుంది. కానీ ప్రాకారానికి నైరుతి ఇంకొకటి ఉంటుంది కదమ్మా. అక్కడ చాలా మంది ఏం చేస్తారంటే గృహ నిర్మాణం ఒక 6 అడుగుల ఓపెన్ స్కై పెట్టేస్తారు, కానీ ఆగ్నేయంలో మొత్తం కప్పు పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నైరుతిలో ఓపెన్ స్కై అంటే ఆకాశం తెరిపి ఉండి ఆగ్నేయంలో మూత ఉండడం వలన మన సంపద, మన వ్యక్తిత్వ విలువలు అన్నీ తుడుచుకొని పోతాయమ్మా. అంటే జీవితంలో కోలుకోలేకుండా చేస్తుంది. అందుకేనమ్మా అలాంటి వాళ్ళకి నేనేం చెప్తాను, నైరుతి మూత వేయండి, ఇంకొక వాష్రూమ్ ఏర్పాటు చేసుకోండి, ఆగ్నేయంలో మూతని తీసి పడేయండి, అప్పుడు దోషం పోతుంది. కానీ ఒకసారి దెబ్బ వచ్చి కొట్టిన తర్వాత, అంటే ఇప్పుడు ఉదాహరణకమ్మా పిల్లలకు ప్రమాదాలు జరగడము, పెద్దవాళ్లకు ప్రమాదాలు జరగడం, అన్ఎక్స్పెక్టెడ్ హార్ట్ అటాక్స్ రావడం, అన్ఎక్స్పెక్టెడ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉందని చెప్పేసి ఒక 10-20 సంవత్సరాలు ఉండదమ్మా, కొన్ని సడన్ గా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అని చూస్తే నైరుతి ఓపెన్ ఉంటుంది, వాళ్ళ ఇండ్లలో నైరుతి ఆకాశం తెరిపు ఉంటుంది, అదేవిధంగా ఆగ్నేయ వాయువులు మూతపడి ఉంటాయమ్మా. అందుకనే దోషాలని పరిగణలు తీసుకున్నప్పుడు ఒక నైరుతి ఓపెన్తో పాటు మిగతా కార్నర్స్ ఎలా ఉన్నాయి ఆ కార్నర్స్ పెట్టి ఫలితాలు అనుభవంలోకి వస్తుంటాయి. అందుకనేనమ్మా బాగా తెలిసిన వాళ్ళతో చూయించుకొని సవరించుకుంటే సత్ఫలితాలు వస్తాయి. కానీ మేము రీమోడలింగ్ చేశాము, సత్ఫలితాలు రావట్లేదంటే అమ్మా, ప్రతి గృహము కూడా ఒక మనిషి లాంటిది, ప్రతి గృహానికి ఒక జీవం ఉంటుంది, ప్రతి గృహానికి ఒక ప్రాణం ఉంటుంది. కానీ ఆ ప్రాణం ఉన్న గృహాన్ని వాస్తు పేరుతో ఎక్కడ పడితే అక్కడ డ్యామేజ్ చేసేసి, డోర్లు మార్చేసి, విండోలు మార్చేసి, ఉన్న జీవాన్ని కూడా తీసివేస్తే ఇంకా సత్ఫలితాలు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకైనమ్మా ఏదైనా సవరణ జరిగితే ముందుగా ఆ ప్రాణ ప్రతిష్టకి డ్యామేజ్ కాకుండా, జీవానికి ఇబ్బంది కలగకుండా, ఆ గృహానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం సవరణలు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మంచి సత్ఫలితాలు వస్తాయి.